హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అపోకలిప్స్ స్ప్రింగర్ మైనగర్ సీజన్ 1 ఎపిసోడ్ 13 అంటే ఈ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. నిజానికి లాస్ట్ ఎపిసోడ్లో మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి ది గేమ్ ఆఫ్ గాడ్ బిగిన్స్. ఈ ఎపిసోడ్లో కొన్ని విషయాలు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బహుశా సీజన్ 2లో క్లారిటీ వస్తుందేమో. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ రోజు మనం చూడబోయేది అపరాజి స్ప్రింగ్ కార్పెంటర్ క్రాస్ సీజన్ 1 ఎపిసోడ్ 13 అంటే ఫైనల్ ఎపిసోడ్. ఇప్పుడు మరియా కరియా ఇద్దరు కలిసి ఆ డెమన్ లార్డ్ తో ఫైట్ చేయడానికి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంత దూరం ఎలా వచ్చారు, నా జనరల్స్కి ఏమైంది అని ఆ డెమన్ లార్డ్ ఆలోచిస్తున్నాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని నేను అర్థం చేసుకోగలను, అప్లై చేస్తే నాకు ఫ్రీడమ్ దొరుకుతుంది, నా అగ్రిమెంట్ కూడా అదే అని డెమన్ లార్డ్ అనుకుంటాడు. మీకు దేవుడి మీద నమ్మకం ఉందా అని డెమన్ లార్డ్ అడగ్గా ఖచ్చితంగా లేదు అని మరియా లేదా కరియా సమాధానం చెప్తారు. మమ్మల్ని ఎలా ఓడించారో తెలియదు, కానీ నా బారియర్ని ఎవరు టచ్ కూడా చేయలేరు అని అతను అంటుండగానే వాళ్ళు దాన్ని ఈజీగా పగలగొట్టేస్తారు. కేవలం హీరోలు మాత్రమే నా డార్క్ బారియర్ని తీసేయగలరు. ఈ ప్రపంచంలో హీరోలే లేరని దేవుళ్ళు నాకు ప్రామిస్ చేశారు కదా అని ఆ డెమన్ లార్డ్ అడుగుతాడు. మీరు చర్చలకు సిద్ధంగా లేరా? నాకు తెలిసిన హీరో చాలా సైలెంట్గా ఉంటాడు. గేమ్ రూల్స్ ప్రకారం నేను లెవెల్ 1 నుంచి వరకు వెళ్ళాలి, కానీ ఇప్పుడు డైరెక్ట్గా నా ట్రూ ఫామ్లోకి వచ్చేసాను. ఫైనల్ స్టేజ్కి రావడం చీటింగ్ అని మీరు అనుకోవచ్చు, కానీ ప్రపంచంలో లిమిటేషన్స్ లేవు. అలాంటప్పుడు నేను రూల్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? నన్ను తక్కువ అంచనా వేసినందుకు పన్నును మరణమే మీకు శిక్ష అని తన కత్తులతో అటాక్ చేయగా మరియా తన పవర్ని యూజ్ చేస్తుంది. ఆ కత్తి ఎలా అటాక్ చేయాలో కూడా మర్చిపోతుంది. తన రాటన్ పవర్ని యూజ్ చేసి అతన్ని మట్టిలో ముంచేస్తుంది. అందరూ దూరం నుంచి అటాక్ చేయాలని చూసినా అది వాళ్ళ మీద పని చేయదు. కరియా ఆ డెమన్ లార్డ్ చేతిని నరికేస్తుంది. ఎప్పుడూ అతన్ని అటాక్ చేస్తూనే ఉంటారు. అతని కత్తులన్నీ ఎలా అటాక్ చేయాలో మర్చిపోతాయి. దేవుడు నా వైపు ఉన్నాడు అనుకున్నాను, అతనితో కూడా అగ్రిమెంట్ చేసుకున్నాను. నా శాంతి, నా స్వేచ్ఛ అని డెమన్ లార్డ్ అరుస్తుంటే దేవుడు అనేవాడు ఎవరూ లేరు. ఒకవేళ నువ్వు నమ్మితే మోసపోయేది నువ్వే, ఎందుకంటే మేము కూడా అలాగే అన్నిటినీ కోల్పోయాము అని మరియా అంటుంది. దేవుడు నాకు చాలా స్కిల్స్ ఇచ్చి పంపించాడని చెప్పి వాడు ఇన్స్టెంట్ గా హీల్ అయిపోయాడు. నేను నమ్మే ఆ దేవుడు ఉన్నాడు, ఆయన పేరు అని వాడు చెప్పబోయే లోపే డెమన్ లార్డ్ అప్పటికప్పుడు 2 ముక్కలైపోయాడు. ఆ జపనీస్ పర్సన్ నుంచి డెమన్ లార్డ్ ని నరికేశాను. మా గొడవలో నువ్వు ఎందుకు మధ్యలో వచ్చావని ఆ సిస్టర్స్ అడిగారు. మీకు హెల్ప్ చేద్దామని వచ్చానని వాడు కవర్ చేస్తున్నాడు. మమ్మల్ని చూస్తే హెల్ప్ అవసరమే వాళ్ళ కనిపిస్తున్నామని కరియా అడుగుతుంది. క్యూట్ గర్ల్స్ కి హెల్ప్ చేయాలని నాకు అనిపించింది, అందుకే ఏదో ప్రాబ్లం అని వాడు అలా మేనేజ్ చేస్తున్నాడు. నువ్వు వేరే ఏదో సాధించడానికి ఆ డెమన్ ని చంపేసేసావు. మా అమ్మని చంపిన వాడి మీద మేము పగ తీర్చుకోవాలి, నువ్వు అనవసరంగా మధ్యలో వచ్చావు. అలా మరియా కరియా ఇద్దరు టెన్షన్ అవుతున్నారు. ఆ అబ్బాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆపండి అని ఆటో తన స్కిల్ ని యూజ్ చేయగానే అందరూ అక్కడికక్కడే ఆగిపోయారు. అన్నిటిని ఆపేసింది కదా అని ఆటోని చూసి మనల్ని తిరిగి రమ్మని చెప్పారు అని చెప్పగానే ఈ అబ్బాయి అనవసరంగా మధ్యలో వచ్చాడని మరియా కరియా అంటున్నారు. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదని అనుకుంటా. ఇది కింగ్ ఆర్డర్, మనం తిరిగి వెళ్దాం పదండి అని పిలిచారు. ఇక్కడ దారిలో అడ్డు రాకొని కరియా చెప్పగానే కొంచెం పవర్ వచ్చేసింది. వేస్తే నా దగ్గరే ఓవర్ గా మాట్లాడుతున్నావా అని ఆటో ఫైట్ కి రెడీ అవుతోంది. అమ్మాయిలను నేను చంపకూడదు, కింగ్ డాక్టర్ బాధపడతారు, ఏం చెయ్యాలి అని ఆటో ఆలోచిస్తూ నిలబడి ఉంది. మేము మా ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయొచ్చని కింగ్ చెప్పారు. మేము స్వతంత్రులమని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు మీ అమ్మ గర్వపడేలా బతకండి అని మన హీరో చెప్పి ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఇస్లా గురించి ఆలోచిస్తున్నారు. మా అమ్మ గర్వపడేలాగాని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు మన హీరోని ఎదిరించి ఆటోతో వీళ్ళు ఫైట్ చేస్తే ఖచ్చితంగా అది ఇస్లాకి నచ్చదు. కరియా మనం ఆపేద్దాం అని మరియా చెప్పగానే సరే అని కరియా కూడా అంటుంది. ఆటో మమ్మల్ని క్షమించండి, మేము కొంచెం రూడ్ గా మాట్లాడాము అని చెప్తారు. మిస్ చనిపోయిన బాధలో మీరు ఇలా ఉండటం నాకు అర్థమవుతోంది. ఆటో మాట్లాడుతుండగానే ఆ అబ్బాయి అక్కడ నుండి పారిపోయాడు. యూనిఫామ్ చూస్తుంటే కింగ్ టకేడో చెప్పినట్టే వేరే ప్లేయర్స్ కూడా అక్కడ ఉన్నారా అని ఆటో చూస్తున్నాడు. అరసాల్ని మళ్ళీ బతికించగలమా అని ఆ సిస్టర్స్ అడగగా అది కుదరదు అని ఆటో చెప్పడంతో ఆ అమ్మాయిలు వేయడం మొదలు పెట్టారు. రాజా, అందరినీ ఇవాక్యుయేట్ చేసి ఉంచాము, నెక్స్ట్ ఏం చేయమంటారు అని అడుగుతున్నాడు. నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయండి అని మన హీరో అంటున్నాడు. ఫారెక్స్ స్ట్రాటజీ గేమ్ ప్రపంచంలో వచ్చిన ఆ ఆర్పీజీ మెకానిజమ్స్ దగ్గర మేము ఓడిపోయాము. ఖచ్చితంగా ఇవే కాకుండా వేరే గేమ్స్ వాటి మెకానిజమ్స్ కూడా ఈ వాల్ మీద ఇది అప్లై అవుతుందని అనుకుంటున్నానని మన హీరో ఆలోచిస్తున్నాడు. ఎస్కేప్ అయ్యి పారిపోయిన ఆ స్టూడెంట్ ని చూపిస్తున్నారు. నేను దేవుడి మాట విని ఉండాల్సింది కాదు, మిమ్మల్ని నమ్మి నేను డేంజర్ లో పడ్డాను అని ఆ అబ్బాయి అంటుండగా మీ స్లేవ్ గర్ల్ వచ్చి అంటే ఆ అమ్మాయి వచ్చి నిలబడింది. మిమ్మల్ని సారీ చెప్పమన్నారు అని ఆ అమ్మాయి చెప్తోంది. ఈ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, దేవుళ్ళు ఇతన్ని ఈ ప్రపంచానికి పంపించారు. వెనకాల ఉన్న జైంట్ అతను చాలా ఈజీగా చంపేస్తున్నాడు. దేవుళ్ళు నాకు ఓపీ పవర్స్ నే ఇచ్చారు, సో నేను ఓవర్ పవర్డ్, ఏ సమస్య లేదు అని ఆ అబ్బాయి అంటున్నాడు. సో ఈ అబ్బాయి కూడా వేరే గేమ్ మెకానిజం నుండి వచ్చిన వాడిని మనకు చూపిస్తున్నాడు. అవిచ్ మళ్ళీ బ్రతికొచ్చేసింది. సెయింట్ ఎవరిని వాతో ఫైట్ చేయడానికి వచ్చింది. 19th బ్యాటిల్లోనా అని అవిచ్ అడుగుతోంది. 18 సార్లు ఈమెని చంపి బాడీని కూడా తగలబెట్టేశాను, మళ్ళీ ఎలా తిరిగి వస్తోంది అని ఆ సెయింట్ ఆలోచిస్తోంది. దేవుడి ఆజ్ఞ ప్రకారం నేను నిన్ను ఎలిమినేట్ చేస్తాను అని ఆ సెయింట్ చెప్పగా ఈ రోజు ఎలా రోల్ అవుతుందో చూద్దామని చెప్పి ఒక డైస్ రోల్ చేస్తాడు. అందులో 100 పడుతుంది. చూస్తే ఆ సెయింట్ వెంటనే చనిపోతుంది. జాక్పాట్ కొట్టాను, 100 పడింది, మంచి పని అయ్యింది. ఆ సెయింట్ చనిపోయింది, తనే నాకు పెద్ద ప్రాబ్లం లా ఉండేది అనుకుంటే పాపం అనిపిస్తోంది, ఎందుకంటే నన్ను పంపించిందే ఈ దేవుడు. ఓకే మై గేమ్ మాస్టర్, నెక్స్ట్ మై నగరావా అని అవిచ్ అడుగుతోంది. ప్రైస్ కార్డ్ కోరిక ప్రకారం నేను నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాను అని నెరా. ఫ్యూచర్లో నేను వేరే గేమ్ మెకానిజం తో ఫైట్ చేయాల్సి ఉంటుంది అని మన హీరో ఆలోచిస్తుండగా రాజా మీతో టెలిపతి వర్క్ అవ్వలేదు, అందుకే డైరెక్ట్ గా వచ్చాను అని జియా చెప్పింది. నన్ను ఒంటరిగా వదిలేయని మన హీరో చెప్పి హీరో వెళ్ళిపోయాడు. ట్విన్స్ నమ్మకాన్ని నేను కాపాడలేకపోయాను, చీ అని మన హీరో నేల మీద కొట్టాడు. మన హీరో నేలను చీల్చుకుంటూ కింద పడిపోతాడు. అప్పుడే మన హీరో ఒక విషయాన్ని రియలైజ్ అవుతాడు.
అక్కడ ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మన హీరో దెబ్బకి పెద్ద చెట్టు మొదలు విరిగి పడిపోయింది. ఇన్నాళ్ళు నేను గేమ్ బయట ఉండి కంట్రోల్ చేశాను. దీని గురించి ముందే ఎందుకు ఆలోచించలేదు. ఇప్పుడు నేను కూడా గేమ్ లోపలే ఉన్నాను కాబట్టి నాలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోందని హీరో అనుకుంటాడు. వాళ్ళ ఆజ్ఞలు పాటించకపోతే ఎలాంటి శిక్ష వేయాలి అని అడిగితే దానికి ఏ శిక్ష లేదని మన హీరో అంటాడు. ఈ దేశానికి వేరే చట్టం ఏమో ఉందా అని మనం గౌరవంగా చావాలా అని ఆటో అడుగుతుంది. మీ అందరికీ క్షమాపణ చెప్పాల్సిందేనే, నన్ను క్షమించండి అని మన హీరో అంటాడు. తలవంచి రాజు ఎప్పుడు క్షమాపణ అడగకూడదని మిగతా వాళ్ళు అంటారు. ఇస్లాం నేను ఖచ్చితంగా మళ్ళీ బ్రతికించి తీసుకొస్తానని మన హీరో చెప్పగానే తలని రీసెలెక్ట్ చేయడానికి మన దగ్గర ఏ ఆప్షన్ లేదు కదా అని ఆటో అడుగుతుంది. ఎటర్నల్ నేషన్ గేమ్ లో మనం గెలిస్తే అది ఫైనల్ స్టేజ్, అది ఒక పెద్ద విజయం. ఎటర్నల్ నేషన్ గేమ్ మెకానిజం ప్రకారం మనం గెలిస్తే చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేస్తారు అని మన హీరో చెప్పగానే దానికి ఆ మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పగానే నేను అదే చేయబోతున్నాను అని హీరో అంటాడు. మన దారిలో ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తాను అంటాడు. అక్కడ గన్ ఉండడం చూసి ఎమర్జెన్సీ ప్రొటెక్షన్ కోసం ఆటో చూస్తుంది. కలిసి మొత్తం వాల్ట్ ని కాంకర్ చేద్దాం అని మన హీరో ఒక విలన్ లాగా మాట్లాడతాడు. అసెన్షన్ విక్టరీ సాధించడానికి ఏం కావాలో మన హీరో ప్లాన్ చేస్తున్నాడు. ఎవరెవరు ఏం చేయాలో మన హీరో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. డార్క్ సెల్ఫ్ లో అందరూ ఒకే చోట నిలబడి ఉండగా మన హీరో వెళ్ళి చూస్తాడు. ఇస్లాని ఒక చెట్టు దగ్గరికి తీసుకురావాలని అనుకుంటారు. ఆమెకి నివాళిగా ఆ ప్లేస్ లో పెడతారు. ఇది అమ్మ సమాధి కాదు, ఆవిడ కేవలం విశ్రాంతి తీసుకుంటున్నారు అని అంటాడు. రాజు మాటిచ్చారు. ఇస్లా ఖచ్చితంగా తిరిగి వస్తుందని ఈ ట్విన్స్ అంటారు. మనం అనుకున్నది చేయగలమా? మొత్తం వాల్ట్ని నాశనం చేయాలని అనుకుంటే అందరూ మనల్ని ఎదిరిస్తారు కదా అని మిగతా వాళ్ళు భయపడతారు. అప్పుడు పిల్లల్లా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అలా భయపడుతున్నారు? ధైర్యం కోల్పోకండి అని మరియా కరియా అంటారు. మీరు కూడా ధైర్యంగా ఉండండి. మన ధైర్యం ఎక్కడికి పోయింది? రాజు చెప్పినట్టు మనం ఖచ్చితంగా చేయగలం. ఏం జరిగినా మనం రాజుతోనే ఉండాలి అని అంటారు. అది ఎంత కష్టమైన దారి అయినా సరే మన రాజు కోసం మనం ఇది చేసి తీరాలి అని అందరూ అనుకుంటూ వెళ్తారు. అందరూ వెళ్ళిపోయాక మన హీరో ఆ చెట్టు పైకి ఎక్కి చూస్తాడు. మొదట ఈ ల్యాండ్ ఎలా ఉండేది, ఎలా డెవలప్ చేశారు అని మన హీరో ఆలోచించి నేను కొంచెం అవుట్గా ఉంటే ఒక దారుణమైన స్ట్రాటజీ సెలెక్ట్ చేసేదాన్ని అని అనుకుంటుంది. ఇక్కడున్న ప్రజల వల్లే నేను ఇప్పుడు మారిపోయాను. అవును, ఈ మైనహరం అనేది మన దేశమని మన హీరో ఆలోచిస్తుంది. మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసి జయించాలని రాజు మాట్లాడినప్పుడు నేను కొంచెం భయపడ్డాను. ఆ తర్వాత ఏంటంటే ఏం మాట్లాడాలో తెలియకొచ్చేసాను. రకాటో ఎలా మారినా సరే నేను అతనితోనే ఉండి సపోర్ట్ చేస్తాను. జటోవా రాజా, నేను ఎప్పుడు మీతోనే ఉంటానని చెప్పి లోపలికి వచ్చి చూస్తే మన హీరో ఏడుస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ అందరూ సమాధాన పరుస్తూ పడుకుని ఉంటారు. రాజా ఏమైంది అని ఆట అడుగుతుంది. నిన్న నేను అలా మాట్లాడి మీ అందరినీ భయపెట్టాను కదా, నిజానికి నేను అలా అని ఉండాల్సింది కాదు అని చెప్తాడు. మరి ఎలా చెప్పాలి అని ఆట అడిగితే మీ నమ్మకాన్ని నేను వృధా కానివ్వను అని అంటాడు. మీ అందరినీ నేను కాపాడుతాను. మనం ఐకమత్యంగా ఉండి అసెన్షన్ విక్టరీని సాధిద్దాం అని మన హీరో చెప్తాడు. మీ వల్ల ఇది సాధ్యమవుతుంది అని అందరూ చియర్ అప్ చేస్తారు. ఎటర్నల్ నేషన్ టాప్ ప్లేయర్ని ఖచ్చితంగా నేను ఇప్పుడు చేస్తాను అని మన హీరో చెప్తాడు. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇప్పుడు వేరే ఒక గేమ్లో ఇన్స్టంట్ డెత్ ఎబిలిటీ అని ఒకటి ఉంది. దాన్ని మన హీరో పైన వాడినా ఖచ్చితంగా మన హీరో చనిపోయి ఉండేవాడు. సో వేర్వేరు గేమ్ మెకానిజమ్స్ కూడా ఇదే ప్రపంచంలో ఉన్నాయి. ఫ్యూచర్లో ఇలాంటి అన్ని స్కిల్స్ ని కూడా మన హీరో ఎదుర్కొని విజయం సాధించాలి. దీంతో సీజన్ 1 పూర్తవుతుంది. తర్వాత ఏం జరగబోతుందో సీజన్ 2 చూసి తెలుసుకోండి. ఒకవేళ సీజన్ 2 రిలీజ్ అయితే ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్. ఇంకొక కొత్త అనిమే మొదటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.